భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఈ రోజు స్వతంత్రలి వేడుకల్లో చివరి రోజున వృక్షో రక్షితో రక్షితః కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మున్సిపాలిటీలు 481 గ్రామ పంచాయతీలలో 4,70,000 మొక్కలను నాటుతున్నామని కొత్తగూడెం అర్బన్ సెంట్రల్ పార్క్లోని 1000 మొక్కలు లక్ష్మీదేవి పల్లిలోని డిగ్రీ కాలేజీలో 700 మొక్కలను నాటినట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎఫ్ఓ కృష్ణగౌడ్ తెలిపారు। ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని డిగ్రీ కాలేజీలోని మొక్కలు నాటడం జరిగింది। వీరితో పాటుగా జెడ్పీటీసీ వైస్ చైర్పర్సన్ కంచెల చంద్రశేఖరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీ లక్ష్మీదేవిపల్లి మండలం అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి మండలానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది। అనంతరం సెంట్రల్ పార్క్ లో అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు। భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా మన రాష్ట్రంలో ఈరోజు కోటి మొక్కల వృక్షార్పణ కార్యక్రమం జరుగుతుంది। అందులో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు మనం 481 గ్రామ పంచాయతీలు, మన 4 మున్సిపాలిటీలో కలిపి 4,50,000 మొక్కలను నాటడం జరిగింది। సో అందులో భాగంగానే ఈరోజు మనం మన ఈ అర్బన్ పార్క్ సెంట్రల్ పార్క్లో 1000 మొక్కలు, అదేవిధంగా మనం ఇంతకుముందు డిగ్రీ కాలేజీలో కూడా 1000 మొక్కలు నాటడం జరిగింది। ముఖ్యంగా మన 9వ విడత హరితహారంలో ఇప్పటివరకు 90% కంప్లీట్ చేసి హరితహారం మన దేశంలోనే మన రాష్ట్రం ప్రథమంగా నిలుస్తుంది। ఈ మొక్కల పెంపకం కావచ్చు, పచ్చదనం పెంపకం కావచ్చు, అదేవిధంగా అడవుల పునరుజ్జీవనం కావచ్చు। సో దానిలో భాగంగానే మనం ఈరోజు ఈ కోటి మొక్కల వృక్షార్పణ చేయడం జరిగింది। థ్యాంక్ యూ। చూడండి సార్, మొక్కలు ఓకే, అందరం సైడ్ చూడరా అన్నా అన్నా జర
జర